బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంచలన నిర్ణయం తీసుకునే దిశగా కవిత వెళ్లబోతున్నారా? ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేయబోతున్నారా? పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇప్పుడు పార్టీ పదవికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ క్రమంలో ఏం జరుగుతోంది? పార్టీ ద్వారా వచ్చిన పదవిని కూడా వదులుకోవాలని కవిత నిర్ణయం తీసుకున్నారా? ప్రస్తుతం దానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సన్నిహితులతో కవిత సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కవిత ఉన్నారు అంటూ కూడా తెలుస్తోంది. రేపు మండలి చైర్మన్ కు రాజీనామా లేఖను అందించే అవకాశం ఉంది. తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోని ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేయబోతున్నారా? దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదులుకోవాలని కవిత నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలు కవిత ఉన్నారంటూ కూడా జోరుగా చర్చ జరుగుతోంది. సన్నిహితులతో ఇప్పటికీ కవిత సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రేపు ఏ క్షణమైనా మండలి చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖను అందించబోతున్నట్టుగా తెలుస్తోంది కవిత. తర్వాత భవిష్యత్ కార్యాచరణ మీద ప్రకటించబోతున్నారు. ఏం చేయబోతున్నారు? పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా కొత్త పార్టీకి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం చూసాం ఆమె పార్టీ మారబోతున్నారంటూ కూడా చర్చ జరిగిన క్రమం. మరి ముఖ్యంగా నిన్న ఇటు హరీష్ రావు అలాగే సంతోష్ రావు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘా కృష్ణారెడ్డి మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలోని కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా మీరు చూడొచ్చు. ప్రధాన కార్యదర్శి పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు అంటూ కూడా సోమభరత్ అలాగే ప్రధాన కార్యదర్శి టి రవీంద్రరావు ఆ ఇద్దరి హస్తాక్షరాలతో ఆ లెటర్ని రిలీజ్ చేసింది. కొద్దిసేపటి క్రితం ఇటు పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం జరిగింది ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో ఇప్పటికే చర్చ జోరందుకుంటోంది. పార్టీ ద్వారా వచ్చిన పదవిని కూడా వదులుకునేందుకు కవిత సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. కవిత సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిని కూడా వదులుకోవాలని కవిత నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కవిత ఉన్నారని కూడా చర్చ జరుగుతుంటోంది. సన్నిహితులతో కవిత సమాలోచనలు చేస్తున్నారు. రేపు మండలి చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖను అందించే అవకాశం ఉంది. ఆ తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం ఎటువంటి చర్చ జరుగుతోంది? మరి ముఖ్యంగా రేపు ఎన్ని గంటలకి రాజీనామా లేఖను మండలి చైర్మన్ కి అందించబోతున్నారు కవిత? ఎగ్జాక్ట్లీ అందరూ అనుకున్నట్టుగానే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను అనుకున్నారు, కానీ కూతురు విషయంలో ఆలోచిస్తారేమో అనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగింది పార్టీలో. సో ఇటకేలో అవన్నీ పక్కన పెట్టి తండ్రి కూతురు బంధం కాదు, పార్టీ ప్రెసిడెంటు, పార్టీలో ఆమె సభ్యత్వం ఉంది కాబట్టి కార్యకర్త, ఆ ఉద్దేశంతోనే పార్టీకి డ్యామేజ్ అవుతుంది కవిత వల్ల అనేటువంటిది ఎలాంటి ఆలోచన లేకుండా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్గా నిన్న రాత్రే చాలా సుదీర్ఘంగా భేటీ తర్వాతనే ఒక కంక్లూజన్కి వచ్చారు. ఈరోజు మార్నింగ్ కూడా కొంత చర్చించిన తర్వాత సస్పెండ్ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వదిలేశారు. కాకపోతే కవిత ఏం చేయనున్నారు, తదుపరి నెక్స్ట్ కార్యాచరణ అనేటువంటిది, ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయబోతా ఉన్నారా కవిత అనేటువంటిదే ఒక చర్చ కొనసాగుతున్నందుకు కవిత సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. కవిత సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిని కూడా వదులుకోవాలని కవిత నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కవిత ఉన్నారని కూడా చర్చ జరుగుతుంటోంది. సన్నిహితులతో కవిత సమాలోచనలు చేస్తున్నారు. రేపు మండలి చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖను అందించే అవకాశం ఉంది.
ఆ తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం ఎటువంటి చర్చ జరుగుతోంది? మరి ముఖ్యంగా రేపు ఎన్ని గంటలకి రాజీనామా లేఖను మండలి చైర్మన్కి అందించబోతున్నారు కవిత? ఎగ్జాక్ట్లీ అందరూ అనుకున్నట్టుగానే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను అనుకున్నారు, కానీ కూతురు విషయంలో ఆలోచిస్తారేమో అనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగింది పార్టీలో. సో ఇటకేలో అవన్నీ పక్కన పెట్టి తండ్రి కూతురు బంధం కాదు, పార్టీ ప్రెసిడెంటు, పార్టీలో ఆమె సభ్యత్వం ఉంది కాబట్టి కార్యకర్త, ఆ ఉద్దేశంతోనే పార్టీకి డ్యామేజ్ అవుతుంది కవిత వల్ల అనేటువంటిది ఎలాంటి ఆలోచన లేకుండా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్గా నిన్న రాత్రే చాలా సుదీర్ఘంగా భేటీ తర్వాతనే ఒక కంక్లూజన్కి వచ్చారు. ఈరోజు మార్నింగ్ కూడా కొంత చర్చించిన తర్వాత సస్పెండ్ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వదిలేశారు. కాకపోతే కవిత ఏం చేయనున్నారు, తదుపరి నెక్స్ట్ కార్యాచరణ అనేటువంటిది, ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయబోతా ఉన్నారా కవిత అనేటువంటిదే ఒక చర్చ కొనసాగుతుంది. దానికి రీజన్ ఆమె గతంలో 2014లో ఎంపీగా గెలిచారు. అక్కడ తర్వాత జరిగినటువంటి 2019 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎంపీగా ఓటమి చెందారు. ఆ ఓటమికి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఆమెను ఓడించారు అనేటువంటిది కాస్త లేట్గా రియలైజ్ అయ్యి తెలిసి కవిత తండ్రి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఎస్ నాకు కూడా తెలిసిందమ్మా, నీ ఓటమికి పార్టీ నాయకులే కారణం. సో నీకు ఎక్కడైతే విలువ పోయిందో, ఎక్కడైతే గౌరవం పోయిందో అదే ప్లేస్లో నీకు నిజామాబాద్కి సంబంధించిన లోకల్ బాడీ ఎమ్మెల్సీగానే నీకు అవకాశం ఇస్తాను. ఎక్కడ నీకు ఇజ్జత్ పోయిందో అక్కడే నీకు అక్కడే ప్రోటోకాల్ దక్కాలి, అదే నాయకుల మధ్య నువ్వు తిరగాలి, అదే ప్లేస్లో తిరగాలి అనేటువంటిది అక్కడి నుంచి ఆమెను ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినటువంటి సిచ్యువేషన్. సో అలాంటి సిచ్యువేషన్లో కూతురి గౌరవం కోసం ఆలోచించినటువంటి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు మరి కూతురు క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈరోజు కొంతమందిని దూరం పెట్టండి, దయ్యాలున్నాయి, కోవట్టులున్నారు, పార్టీని నష్టం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా అనేటువంటిది వాళ్ళని దూరం పెట్టమని కవిత మాట్లాడితే ఈరోజు పార్టీ ప్రెసిడెంట్గా కేసీఆర్ ఆమెనే సస్పెండ్ చేస్తూ ఆమెనే దూరం చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో అనేటువంటిదే పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. నిజంగా ఇది పొలిటికల్ డ్రామానా, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు అంతా తెలిసే గేమ్ ఆడుతున్నారా, లేదు అంటే నిజంగానే పొరపచ్చాలు వచ్చాయా? ఆ పొరపచ్చాలు ఎందుకు వచ్చాయి? పదవి తర్వాత పొజిషన్స్ వీటి కోసం వచ్చాయా, లేదంటే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా, ఆధిపత్య కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది ఎక్కడ అనేటువంటిది. ఆమె టార్గెట్ చేసిన నాయకుల్లో కేసీఆర్ మినహాయించి ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తారు. ఆమె కేటీఆర్ని తిట్టారు గతంలో, హరీష్ రావు, తర్వాత సంతోష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళందరినీ లిల్లిపుట్టని తిట్టినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా కవితను పార్టీ నుంచి బయటికి పంపడంతో ఎమ్మెల్సీగా కూడా రాజీనామా చేయనున్నారు, రాజీనామా చేసిన తర్వాత కార్యాచరణ ప్రకటించనున్నారు అనేటువంటిది వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆమె ఎమ్మెల్సీగా రాజీనామా చేసి జాగృతి పేరిట పార్టీ స్థాపించి క్షేత్రస్థాయిలో వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి కన్న తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నారు. చాలా పార్టీ క్రమశిక్షణ కింద ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోమా భరత్ తర్వాత ఎమ్మెల్సీ రవీందర్ రావు